హలో ఎవ్రీవన్. కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. దానికోసం ముందైతే కావాల్సినన్ని ఎగ్స్ అయితే తీసుకోవాలి. కావాల్సినన్ని ఎగ్స్ తీసుకుని అవి అయితే ఉడికించాలండి. కొంచెం వాటర్ వేసి అయితే ఉడికించాలి. నేనైతే కుక్కర్లో పెట్టయితే ఉడికించానండి. నార్మల్గా గిన్నెలో పెట్టైనా ఉడికించేసుకోవచ్చు. ఉడికిన తర్వాత తొక్క అయితే తీసేసుకోవాలండి. ఆ వేడి వేడి వాటర్ ఉంటాయి కదా, అవి వంపేసి చన్నీళ్ళు పోస్తే తొక్క అయితే బాగా అయితే వస్తుందండి. ఇంకా అన్నీ తొక్క అయితే తీసేసుకున్నాను. ఇలా మధ్యలో కట్ చేయాలండి. ఒక ఎగ్ని 2 ముక్కల కింద అయితే కట్ చేయాలి. నిలువుగా అయినా అడ్డంగా అయినా ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. తర్వాత దాంట్లోకి కావలసిన మసాలా కోసం కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం వెల్లుల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ధనియాలు, ఒక 2 స్పూన్ ధనియాలు, ఒక 2 స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం కారం, సరిపడా ఉప్పు అయితే వేసుకుని ఇవైతే మిక్సీ అయితే పట్టేయాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేయాలి. తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుని అవి ఉన్నాయి కదండి ఎగ్ ముక్కలు, అవి వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుని అటు ఇటు 2 వైపున వేగేలాగా అయితే కాల్చుకోవాలి ఇవి. ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపుకి అయితే తిప్పుకోవాలండి.
మొత్తం వేగిపోయిన తర్వాత ముందు మనం రెడీ పెట్టుకున్న ఆ వెల్లుల్లి కారం తీసుకొని ఇందులో అయితే వేసుకోవాలి. ఇది అస్సలు మాడకూడదండి. ఈ ప్రాసెస్ సిమ్‌లో పెట్టుకొని మాత్రమే చేయాలి. ఈ కారం మాడిపోయిందంటే అసలు టేస్ట్ ఉండదు. సిమ్‌లో పెట్టుకుని ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు ముక్కలన్నింటికి పట్టేలాగా కొంచెం లైట్‌గా వేయించుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేయాలి. ఫైనల్‌గా కొత్తిమీర అయితే వేసుకోవాలండి. అసలు ఇలాగా వేయించుతుంటే ఆ వెల్లుల్లి ఉంది కదండీ! ఆ ఫ్లేవర్ అయితే అసలు స్మెల్ అదిరిపోతుందండి. అసలు స్మెల్ చూస్తే తినేయాలి అనిపిస్తుందండి. అంత అయితే బాగుంటది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా బాగా వచ్చింది. ఒకసారి అయితే ట్రై చేయండి. వేడి వేడిగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై అండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.